సోరియాసిస్ రోగుల కోసం హోమ్ రెమెడీస్, నేచురల్ మాయిశ్చరైజర్స్ మరియు ఆయిల్స్. అందరికీ హలో, నేను డాక్టర్ హెల్త్ నుండి మేఘా చతుర్వేది. ఈ వీడియోలో ఇంట్లో సోరియాసిస్ నిర్వహించడానికి కొన్ని చిట్కాలు మరియు నివారణలను పంచుకుంటాను. నంబర్ 1. మీరు సోరియాసిస్తో కలిగిన పొడికి, తుమ్మరం లేదా నొప్పిని తగ్గించడానికి కొబ్బరి నూనెతో కలిపిన కర్పూరం వర్తించవచ్చు. ఈ మిశ్రమం ఉపయోగం ఏమిటంటే, ఇది మీ చర్మంపై ఆర్ద్రత మరియు హైడ్రేషన్ లాక్ చేయడానికి సహాయపడుతుంది మరియు కొద్దిగా దురద, పొడి మరియు నొప్పి వంటి సోరియాసిస్ సంబంధిత సమస్యలను పెరగకండి. మీరు రెగ్యులర్ మాయిషం లాగా దీన్ని రోజువారీ వాడవచ్చు. సోరియాసిస్ రోగికి అధికంగా స్నానం చేయడం వల్ల పెరగకుండానే ఉంటుంది. అందువల్ల రోగికి స్నానం చేసేటప్పుడు ఏమి చేయాలి అనే సమస్య ఉంటుంది. మొదటిగా, వేడి నీటితో స్నానం చేయకండి లేదా సాదా నీటితో స్నానం చేయకూడదు. లుక్వార్మ్ నీటిలో వేప ఆకులను వేసి దానితో స్నానం చేయండి. సోరియాసిస్ ని నిర్వహించడానికి వేపలు అనే అనేక గుణాలు ఉన్నాయి. లేదా మీరు స్నానం చేసేటప్పుడు వాటర్ పై వేప ఆకులు పెట్టి వాడవచ్చు. అలాగే స్నానం చేసేటప్పుడు సోరియా బాడీ వాష్ కూడా ఉపయోగించవచ్చు. ఇది 100% ఆయుర్వేదం మరియు సోరియాసిస్ రోగి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తయారు చేయబడింది. సోరియాసిస్ వ్యాప్తి చెందకుండా మరియు తీవ్రతరం కాకుండా నిరోధిస్తుంది. స్నానం తర్వాత మీరు ఆయుర్వేదం నుండి సోరియా ఆయిల్ మరియు బాడీ లోషన్ ఉపయోగించవచ్చు. ఇది మీ శరీరానికి లోతైన ఆర్ద్రీకరణను ఇస్తుంది మరియు మీ చర్మంలోకి తేమను లాక్ చేస్తుంది. నంబర్ 3. మీరు మీ రోజువారీ భోజనంలో పచ్చటి పసుపు లేదా తాజా పసుపును చేర్చాలి. మీరు 1 గ్లాసు నీటితో కొద్దిగా తాజా పసుపు వేసి వేడి చేసిన వంటిని తినవచ్చు. అది ఇంకా ఉష్ణంగా ఉంటే తాగండి. ఇది మీ శరీరంలో సోరియాసిస్ కారణంగా ఉన్న వ్యాధి నివారణలో మీ శరీరం యొక్క రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుకోవడంలో సహాయపడుతుంది. ఈ టోటల్తో సమానంగా, మీరు మీ సోరియాసిస్ పాచెస్ మీద టాపికల్ అనువర్తన కోసం పసుపు పొడిని ఉపయోగించి ఒక గులాబీ పేస్ట్ తయారు చేయవచ్చు. దీన్ని తయారు చేయడానికి పసుపు పొడిని తేనె, కలబంద జెల్ లేదా కొబ్బరి నూనె వంటి పదార్థాలను ఉపయోగించండి. ప్రభావిత ప్రాంతాలకు నేరుగా అప్లై చేయడానికి అన్నింటినీ బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవచ్చు. పసుపు మరియు ఈ సహజ పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇంట్లో సోరియాసిస్ మంటలను నియంత్రించడంలో సహాయపడతాయి. నంబర్ 4. మీరు ఎక్కడైనా ఒత్తిడి తీసుకోకూడదు. ఒత్తిడి తీసుకోవడం సోరియాసిస్ ఫ్లేర్ అప్స్ ను ఎక్కువ చేస్తుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు సోరియాసిస్ నిర్వహించడం కష్టం అవుతుంది. మరియు మీరు సోరియాసిస్ ను గుర్తించడం కూడా కష్టం. మీరు స్ట్రెస్ తీసుకున్నప్పుడు మీ సోరియాసిస్ పోయిపోవడం లేదు మరియు మీరు దానిని తిరిగి పొందగలరు. ప్రయత్నించండి మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి మీరు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచండి. చివరిలో కెమికల్ ఉన్న సబ్బు లేదా బాడీ వాష్ ను మాత్రమే ఎంచుకోండి. రసాయన ఆధారిత సబ్బు లేదా బాడీ వాష్లను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఈ ఉత్పత్తులు మీ సోరియాసిస్ను తీవ్రతరం చేస్తాయి మరియు ఈ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా సోరియాసిస్ పునరావృతం కావచ్చు. మీరు నుండి వచ్చిన సోరియా బాడీ వాష్ ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం మరియు నుండి సోరియా షాంపూ కూడా. ఆయుర్వేదం మీకు సోరియాసిస్ నిర్వహణను సులభతరం చేస్తుంది. ఈ వీడియో సోరియాసిస్ నివారణలో మీకు సహాయపడవచ్చునని నేను ఆశిస్తున్నాను. వీడియో లేదా సోరియాసిస్ గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే వీడియోలోని నంబర్లలో మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా వాట్సాప్ ద్వారా మీ చిత్రాలను పంపండి. మీకు సహజంగా సోరియాసిస్ నివారణకు సోరియా బాడీ వాష్ మరియు సోరియా షాంపూ వాడవచ్చు. తర్వాతి వీడియోలో కలవాలనుకుంటున్నాము. అందంగా ఉండండి, ఆరోగ్యంగా